హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మల్టీ ఇన్ఫోటెక్ తెలుగు. ఈ PLC ప్రోగ్రామ్ సిరీస్లో ఇది పార్ట్ 4 వీడియో. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కన్నా ముందు వచ్చిన వీడియో చూడండి. ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు టైమర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంట్రోల్ ప్యానెల్లో టైమర్ ఆపరేషన్స్ కోసం ఫిజికల్ టైమర్ని యూజ్ చేస్తారు. అదే PLC యూజ్ చేసినప్పుడు ఫిజికల్ టైమర్ అవసరం లేకుండానే ప్రోగ్రాంలోనే ఈ టైమర్ ఆపరేషన్స్ అనేది సెట్ చేయొచ్చు. అది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా నేను మీకు టైమర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైమర్స్ 3 టైప్స్ ఉంటాయి. 1 ఆన్ డిలే టైమర్, 2 ఆఫ్ డిలే టైమర్, 3 పల్స్ టైమర్. ఇప్పుడు ఒక్కో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది ఆన్ డిలే టైమర్. ఆన్ డిలే టైమర్ ఇన్పుట్ ఆన్ చేసిన తర్వాత అవుట్పుట్ వెంటనే ఆన్ అవ్వకుండా మనం ఇచ్చిన టైం ప్రకారం డిలే తీసుకొని ఆన్ చేస్తుంది. దీనికి నేను 3 సెకండ్స్ టైం ఇచ్చాను, ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, 3 సెకండ్స్ తర్వాత అవుట్పుట్ అనేది ఆన్ అయింది. మళ్ళీ మనం ఆఫ్ చేసేంత వరకు ఈ ఇన్పుట్ అనేది ఆన్లోనే ఉంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి చూపిస్తాను. ఆఫ్ చేసి ఆన్ చేశాను. 3 సెకండ్స్ తర్వాత అవుట్పుట్ అనేది ఆన్ అయింది. ఆన్ డిలే టైమర్ ఈ విధంగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఆఫ్ డిలే టైమర్. ఈ ఆఫ్ డిలే టైమర్ మనం ఇన్పుట్ ఆన్ చేసిన వెంటనే అవుట్పుట్ అనేది ఆన్ అవుతుంది, కానీ ఆఫ్ చేసిన తర్వాత అవుట్పుట్ని ఆఫ్ చేయడానికి టైం డిలే తీసుకుంటుంది. మనం ఎంత టైం అయితే ఇస్తామో అంత టైం డిలే తీసుకొని అవుట్పుట్ని ఆఫ్ చేస్తుంది. దీనికి కూడా నేను 3 సెకండ్స్ సెట్ చేశాను. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. అన్నీ ఆన్ చేశాను. అవుట్పుట్ అనేది ఆన్ అయిపోయింది. మనం ఆఫ్ చేసేంత వరకు టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఆఫ్ చేసి చూపిస్తాను, చూడండి. 3 సెకండ్స్ తర్వాత అవుట్పుట్ అనేది ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి మీకు ఆన్ చేసి ఆఫ్ చేసి చూపిస్తాను. 3 సెకండ్స్ తర్వాత ఆఫ్ అవుతుంది, చూడండి. ఆఫ్ చేస్తున్నాను. అవుట్పుట్ అనేది ఆఫ్ అయిపోయింది. ఆఫ్ డిలే టైమర్ ఈ విధంగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పల్స్ టైమర్. ఈ పల్స్ టైమర్ అనేది మనం ఇన్పుట్ ఆన్ చేసిన వెంటనే అవుట్పుట్ని ఆన్ చేస్తుంది. అవుట్పుట్తో పాటే టైమర్ కూడా రన్ అయ్యి మనం ఎంత టైం ఇచ్చామో ఆ టైం వరకు అవుట్పుట్ని ఆన్లో ఉంచి తర్వాత ఆఫ్ చేస్తుంది. ఇన్పుట్ ఆన్లో ఉన్నా సరే అవుట్పుట్ అనేది ఆఫ్ అవుతుంది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను, చూడండి. చూడండి, ఇది 3 సెకండ్స్లో అవుట్పుట్ని ఆఫ్ చేసింది. ఇన్పుట్ ఆన్లో ఉన్న అవుట్పుట్ అనేది ఆఫ్లో ఉంది. మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఆఫ్ అండ్ ఆన్. మళ్ళీ 3 సెకండ్స్ వరకే రన్నింగ్లో ఉంటుంది. ఇలా పల్స్ టైమర్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ టైమర్స్ని ప్రోగ్రాంలో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ప్రాపర్టీస్లో అప్లికేషన్ ప్రొటెక్షన్ ఇన్యాక్టివ్లో ఉంచుకుంటున్నాను. నెక్స్ట్ డివైస్ కన్ఫిగరేషన్లో డివైస్ని అయితే చేంజ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్ ట్యాబ్. చూడండి, ఒక కొత్త రన్ తీసుకొని కాంటాక్ట్ ఒకటి, అవుట్పుట్ ఒకటి తీసుకున్నాను. అలానే ఇంకొక రన్ యాడ్ చేసుకొని ఒక కాంటాక్ట్, అవుట్పుట్ కాయిల్, ఇంకొక రన్ తీసుకున్నాను, కాంటాక్ట్ అండ్ అవుట్పుట్ కాయిల్. ఇప్పుడు నేను వీటికి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఇవ్వాలి. అయితే ఇన్పుట్స్ మాత్రం ఒకే అడ్రస్ ఇస్తాను, ఎందుకంటే 3 టైమర్స్ ఒకే టైం బేస్ మీద ఒకేసారి రన్ చేస్తే అవుట్పుట్స్ ఎలా ఉంటాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది.
ఇటుకు వచ్చేసి నేను ఇన్పుట్ దీనికి వచ్చేసి నేను I00 అని ఇచ్చాను. సెకండ్ది కూడా I00 అని ఇచ్చాను. థర్డ్ది కూడా I00 అని ఇచ్చాను. ఈ అవుట్పుట్స్ వచ్చేసి ఫస్ట్ దానికి Q00, సెకండ్ దానికి Q01, థర్డ్ దానికి Q02 ఇచ్చాను. ఇప్పుడు మనకి టైమర్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఫంక్షన్ బ్లాక్స్ ఉంది కదా, ఈ ఫంక్షన్ బ్లాక్స్లో మనకి టైమర్స్ ఉంటాయి. చూడండి, ఇది టైమర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ ప్లేస్ చేశాను. టైమర్ ప్లేస్ చేయగానే మనకు పక్కన ఒక విండో వచ్చింది చూడండి. ఈ విండోలోని మనం ఇది ఏ టైప్ ఆఫ్ టైమరు, టైం బేస్, రీసెట్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను దీన్ని పల్స్ టైమర్ కింద తీసుకుంటున్నాను, లాస్ట్ది కదా. చూడండి, ఇక్కడ TON అంటే ఆన్ డిలే టైమర్, TOF అంటే ఆఫ్ డిలే టైమర్, ఇక్కడ ఇది TP అంటే పల్స్ టైమర్. నేను పల్స్ టైమర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ టైం బేస్ వచ్చేసి 1 minute అని ఉంది, అంటే కౌంటింగ్ అనేది మినిట్స్లో చేస్తుంది. ఇక్కడ నేను సెకండ్స్ అనేది సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రీసెట్ అనేది 9999గా ఉంది, దాన్ని నేను 5 secondsగా ఇచ్చాను, అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇది పల్స్ టైమర్ సెకండ్స్లో కౌంట్ చేస్తుంది, 5 seconds వరకు కౌంట్ చేస్తుంది. ఇలా టైం సెట్టింగ్ అనేది చేసుకోవాలి. నేను సెకండ్ దానికి ఇప్పుడు ఇంకొక టైమర్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను. దీన్ని హాఫ్ డిలే టైమర్ కింద తీసుకున్నాను. సేమ్ సెకండ్స్, సేమ్ 5 seconds అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక టైమర్ తీసుకుంటున్నాను, మళ్ళీ సేమ్ ఇక్కడ ప్లేస్ చేసి దీన్ని TON కింద ఆన్ డిలే టైమర్ కింద తీసుకున్నాను. సేమ్ 1 second, సేమ్ 5 seconds అప్లై చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది ఆన్ డిలే టైమర్, సెకండ్ వచ్చేసి ఆఫ్ డిలే టైమర్, థర్డ్ వచ్చేసి పల్స్ టైమర్. ఇప్పుడు వీటిని సిమ్యులేట్ చేసి చూపిస్తాను. ఒకే ఇన్పుట్ ఇవ్వటం వల్ల ఒక స్విచ్ ఆన్ చేస్తేనే మూడుకి సప్లై వస్తుంది. 3 అవుట్పుట్స్ 3 రకాలుగా వర్క్ చేస్తాయి. స్టార్ట్ సిమ్యులేటర్ అండ్ ఓకే, స్టార్ట్ కంట్రోలర్. చూడండి, ఇక్కడ I00 ఇచ్చింది కాబట్టి 00ని యాక్టివేట్ చేస్తున్నాను. కొంచెం పక్క జరిపి ఓకే. చూడండి, ఈ 2 అవుట్పుట్స్ వచ్చాయి. ఇది 5 seconds తర్వాత ఆఫ్ అయ్యి ఇది ఆన్ అవుతుంది. చూడండి, మనకి 5 seconds తర్వాత ఇది ఆన్ అయిపోయింది. ఇది పల్స్ టైమర్ కాబట్టి 5 seconds రన్ అయిన తర్వాత ఆఫ్ చేసింది. ఇది ఆన్ డిలే టైమర్ కాబట్టి ఇది 5 seconds తర్వాత ఆన్ చేసింది. ఇది ఆఫ్ డిలే కాబట్టి ఇప్పుడు నేను ఆఫ్ చేసిన తర్వాత 5 secondsకి ఆఫ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ది ముందే అయిపోయింది, ఇది 5 seconds తర్వాత ఆఫ్ అవుతుంది. ఈ విధంగా టైమర్స్ అనేది వర్క్ చేస్తాయి. ఇప్పుడు నేను మీకు ఈ సెట్ కాయిల్ అండ్ రీసెట్ కాయిల్ ఎలా వర్క్ చేస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లాస్ట్ వీడియోలోనే చెప్పాలి, కానీ అప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయిందని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా స్టాప్ కంట్రోలర్, ఓకే. ఇప్పుడు కొత్త రన్ తీసుకొని చూడండి, ఒక కాయిల్, ఇప్పుడు సెట్ కాయిల్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక రన్ తీసుకొని కాంటాక్ట్, ఇప్పుడు రీసెట్ కాయిల్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు వీటికి అడ్రస్ ఇవ్వాలి. చూడండి, ఇన్పుట్ అడ్రస్ వచ్చేసి I0 ఇచ్చాను, దీనికి
ఐ 01 ఇచ్చాను. చూడండి, సెట్ కాయిల్ రీసెట్ కాయిల్కి మనం ఒకే అవుట్పుట్ అడ్రస్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకే కాంటాక్ట్కి మనం సెట్ రీసెట్ అనేది సెట్ చేస్తున్నాం కాబట్టి ఒకే అడ్రస్ అనేది ఇవ్వాలి. దీనికి ఇస్తున్నాను నేను Q00, ఇది కూడా Q00 ఇచ్చాను. ఇప్పుడు దీన్ని నేను మీకు సిమ్యులేట్ చేసి ఎలా వర్క్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్ట్ సిమ్యులేటర్, నెక్స్ట్ రన్ మోడ్. ఓకే, చూడండి, ఫస్ట్ నేను ఈ సెట్ కాయిల్ ఇన్పుట్ ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, సెట్ కాయిల్కి ఇన్పుట్ ఆన్ చేశాను. సెట్ కాయిల్కి ఇన్పుట్ వచ్చినప్పుడు మనకి రీసెట్ కాయిల్ కూడా ఇన్పుట్ అనేది వచ్చింది. రెండుకి ఒకే అడ్రస్ ఇచ్చాము కాబట్టి ఇది రెండు వాళ్ళకి వచ్చేవి. ఇప్పుడు నేను మళ్ళీ సెట్ కాయిల్ని ఆఫ్ చేసి చూస్తున్నాను. చూడండి, సెట్ కాయిల్ని ఆఫ్ చేశాను. సెట్ కాయిల్ ఇన్పుట్ ఆఫ్ చేసిన మనకి అవుట్పుట్ అనేది రన్నింగ్లోనే ఉంది. రీసెట్ కాయిల్కి ఇన్పుట్ వచ్చేంత వరకు ఇది రన్ మోడ్లోనే ఉంటుంది. ఇప్పుడు రీసెట్ కాయిల్కి ఇన్పుట్ ఆన్ చేసి చూస్తాను. చూడండి, ఓకే, రీసెట్ కాయిల్కి ఇన్పుట్ వచ్చినప్పుడు అవుట్పుట్ అనేది ఆఫ్ అయింది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్యాంక్లో బాటంలో ఒక ఫ్లోటు, టాప్లో ఒక ఫ్లోటు ఉన్నప్పుడు బాటంలో ఉన్న ఫ్లోటు మోటార్ని ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ కండిషన్లోకి వచ్చిన టాప్లో ఉన్న ఫ్లోటు ఆన్ అయ్యేంత వరకు, అంటే వాటర్ పూర్తిగా ట్యాంక్ నిండే వరకు మోటార్ అనేది రన్నింగ్లోనే ఉంటుంది. వన్స్ ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత టాప్ లెవెల్ ఫ్లోట్ నుంచి ఇన్పుట్ రాగానే అప్పుడు మోటార్ అనేది ఆఫ్ మోడ్లోకి వస్తుంది. ఇలా రీసెట్ కాయిల్ని యూజ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.